బషీర్బాగ్ లిబర్టీ మార్గంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక విధుల్లో ఉండి రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు టస్కర్ వాహనం ఢీకొట్టడంతో మహిళ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడే ఉన్న మరికొంతమంది పారిశుద్ధ్య కార్మికులు ఆమెను ప్రక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించిన అనంతరం ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. విషయం తెలుసుకున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఊదరి గోపాల్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఉస్మానియా హాస్పిటల్కి వెళ్లి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు వారి తల్లిగారికి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో గోషామెల్ ఏఎంఓహెచ్ మరియు జీహెచ్ఎం ఈయూ బి కన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ హనుమంత్ నాయకులు పాల్గొన్నారు. లక్షలు వచ్చేటట్టు ఆలోచించాలని ప్రభుత్వాన్ని కమిషనర్ గారిని కోరడం జరుగుతున్నది. అదేవిధంగా కమిషనర్ కర్ణన్ సార్ గారు వీళ్ళందరికంటే ముందు పారిశుద్ధ కార్మికుల దగ్గర పోయి వాళ్ళకి ఆర్థికంగా కూడా 2 లక్షలు సాయం చేయడం, మా అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ గారు పోవడం, మా ఏఎంఎస్ వెంకటరమణ గారు పోవడం, నిజంగా కూడా గతంలో ఎంతోమంది ఇట్లా జడ్జిపోయారు కానీ ఇంత తొందరగా ఫాస్ట్గా స్పందన లేకుండే ఇప్పుడు ఫాస్ట్గా స్పందన అయింది. అదేవిధంగా కమిషనర్ గారిని నేను దయతోటి ఒకసారి ఆలోచించి ఈ మొత్తం జీహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఒక రిస్క్ పాలసీ తీసుకొచ్చి యాక్సిడెంటల్ ఆర్ నార్మల్ ఆర్ హెల్త్ ప్రాబ్లం ఎనీ టైప్ ఆఫ్ డెత్ వచ్చినా కూడా వాళ్ళకు 30 lakhs వచ్చేటట్టు చేయాలి. ఈ ఈఎస్ఐ బెనిఫిట్స్ అయితే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడంలో పెద్దగా అదేం లేదు. జీహెచ్ఎంసీ ఎందుకు చేయాలంటే పర్మనెంట్ ఉద్యోగులకి రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉంటాయి. దయతోటి ఆలోచించి హ్యూమనిటీ గ్రౌండ్స్ మీద వాళ్లకు ఖచ్చితంగా 30 lakhs ఇప్పించాలని కమిషనర్ గారు కోరుతూ, పారిశుద్ధ కార్మికులైనా, ఎంటమాలజీ కార్మికులైనా, వెటర్నరీ కార్మికులైనా, ట్రాన్స్పోర్ట్ కార్మికులైనా కొద్దిగా జాగ్రత్తగా ముందరికి పోవాలి, పనిచేసేటప్పుడు వాళ్ళ మీద జాగ్రత్త తీసుకోవాలని వారందరూ కోరుతూ జీహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.